మొన్న చికెన్ చేసినప్పుడు ఇంట్లో ఒక గోంగూర కట్ట కనిపించింది. సో కొంచెం గోంగూర చికెన్ ట్రై చేద్దామని చెప్పి అయితే ఇలా చేశాను. ఫస్ట్ అయితే నేను చికెన్ని కడిగి ఉప్పు కారం పెట్టి పసుపు పెట్టి మంచిగా ఒక 10 నిమిషాలు పక్కగా పెట్టాను. ఆ తర్వాత ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ధనియాలు, జీలకర్ర, గరం మసాలా పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి కడిగిన గోంగూర ఒక 4 పచ్చిమిరపకాయలు వేసి మంచిగా వేగిపోయాక అది చల్లగా అయ్యాక పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత అదే కడాయిలో ఆయిల్ వేసి గరం మసాలాలు వేసి బిర్యానీ ఆకు, సాజీరా వేసి ఆనియన్స్ వేసాను. కొంచెం మెంతికూర, కరివేపాకు వేసి ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ తర్వాత చికెన్ ముక్కలు వేసి కొద్దిసేపు ఫ్రై అవనిచ్చాను. ఆ తర్వాత ఒక టమాటా వేసి మళ్ళీ మూత పెట్టుకున్నాను. తర్వాత టమాటా ఉడికాక ఏదైతే పేస్ట్ చేసుకున్నామో ఆ పేస్ట్ కూడా వేసి కాసేపు కలుపుకొని కావాల్సినంత వాటర్ వేసుకున్నాను. దగ్గరలో ఈ గరం మసాలా పౌడర్ వేసుకున్నానండి. అంతే చికెన్ కర్రీ. ఇంకొక కట్ట గోంగూర ఉంటే ఇంకా బాగుండేది, కానీ డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. గోంగూర చికెన్ కర్రీ టేస్ట్ అయితే అదిరిపోయింది.